ఛత్తీస్గఢ్ అడవుల్లో తుపాకుల మోతమోగుతుంది. ప్రధానంగా ఇక ఇంద్రావతి నది ప్రాంతంలో ఉన్నటువంటి నేషనల్ పార్క్ అడవుల్లో మావోయిస్టుల వైపు ఇక పోలీసు భద్రతా బలగాలు దూసుకెళ్తున్నాయి. ఎక్కడికక్కడ పచ్చటి అడవినంతా కూడా జల్లెడపడుతూ బుల్లెట్ల వర్షం కురిపిస్తున్నాయి. తుపాకుల మోతలతో ఇంద్రావతి ఆ నది ప్రాంతంలో ఉన్నటువంటి నేషనల్ పార్కు అడవి ప్రాంతం అంతా కూడా ఇక ఎన్కౌంటర్లో మోతతో మోగుతుంది. సో తాజాగా గడిచిన 24 గంటల్లో 2 ఎన్కౌంటర్లు జరిగినట్టు తెలుస్తుంది. ఆ ఎన్కౌంటర్లో ఇద్దరు మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి అగ్రనేతలు, ప్రధానంగా తెలంగాణ హిడ్మాగా పిలిచేటువంటి భాస్కర్ ఎన్కౌంటర్లో చనిపోయినట్టు తెలుస్తుంది. సో అంతకుముందు ఇక సుధాకర్ చనిపోయినట్టు తెలుస్తుంది. సుధాకర్ చనిపోయిన 24 గంటల్లోపే ఇక తెలంగాణ హిడ్మాగా పేరొందినటువంటి భాస్కర్ చనిపోయినట్టుగా తెలుస్తుంది. సో ఇది మావోయిస్టులకు మాత్రం ఒక ఎదురు దెబ్బ అని చెప్పుకోవచ్చు. వరుసగా ఇక పోలీసు భద్రతా బలగాలైతే ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా ఇంద్రావతి నేషనల్ పార్క్ ఏరియాలో వరుసగా 2వ రోజు శుక్రవారం కూడా మావోయిస్టులకు భద్రతా బలగాలకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, తెలంగాణ రాష్ట్ర కమిటీ మెంబర్ మైలారపు ఆఢెల అలియాస్ భాస్కర్ మృతి చెందారు. ఆయనపై 25 లక్షల రివార్డు ఉన్నట్టు తెలుస్తోంది. కాగా ఈ నేషనల్ పార్క్ ఏరియా మొత్తం కూడా అదనపు బలగాలు మోహరించాయి. భారీగా కూంబింగ్ కొనసాగుతున్నది. బీజాపూర్ పోలీసులు, డిఆర్జీ, ఎస్టీఎఫ్, సిఆర్పిఎఫ్, కోబ్రా బలగాలతో నేషనల్ పార్క్ ఏరియాను జల్లెడపడుతున్నారు. ఇక ఈ నేపథ్యంలో ఓ చోట మావోయిస్టులకు భద్రతా బలగాలకు మధ్య హోరాహోరీ కాల్పులు జరిగినట్టు తెలుస్తోంది. ఈ కాల్పుల్లో మైలారపు ఆడేలు భాస్కర్ మృతి చెందారు. ఘటనా స్థలంలో AK-47తో పాటు పేలుడు పదార్థాలని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరికొందరు మావోయిస్టులు కూడా పరిసర ప్రాంతాల్లో సంచరిస్తున్నట్టుగా అనుమానంతో నేషనల్ పార్క్ ఏరియాను పోలీసు భద్రతా బలగాలు చుట్టుముట్టాయి. ప్రధానంగా బండి ప్రకాష్, పాపారావు కూడా భద్రతా బలగాల ఉచ్చులో చిక్కుకున్నారన్నటువంటి అనుమానం కలుగుతోంది. ఆ రకమైనటువంటి ప్రచారం జరుగుతోంది. ఇక నక్సల్ ఆపరేషన్ ADG వివేకానంద సింహ, బస్తర్ IG సుందర్రాజ్ పి, సిఆర్పిఎఫ్ IG రాకేష్ అగర్వాల్ బీజాపూర్లో మకాం వేసి కూంబింగ్ ఆపరేషన్లు పర్యవేక్షిస్తున్నట్టు తెలుస్తోంది. ఆదిలాబాద్ జిల్లా బోధ్ మండలం పోచార గ్రామానికి చెందిన మైలారపు ఆడెల్లా అలియాస్ భాస్కర్ తెలంగాణ హిడ్మా 1989-91లో ఇంటర్ చదివే సమయంలో బోధ్లో రాడికల్ స్టూడెంట్ యూనియన్ అధ్యక్షుడిగా పనిచేశారు. ఆ తర్వాత నక్సల్ వైపు ఆకర్షితులై 1994-95లో ఉద్యమంలో దళ సభ్యుడిగా చేరారు. ఇక భూ పోరాటాల్లో కూడా పాల్గొన్నటువంటి భాస్కర్ అనతి కాలంలోనే ఇంద్రావల్లి దళం డిప్యూటీ కమాండర్ స్థాయికి చేరుకొని ఆదిలాబాద్ జిల్లా పార్టీ కార్యకలాపాలని ముమ్మరం చేశారు. ఆ తర్వాత కేంద్ర కమిటీ ఆదేశాలతో దండకార్యానికి బయలుదేరారు. ఇక తల్లిదండ్రులు లేరు. 3 సోదరులు వ్యవసాయ కూలీగా పనిచేస్తున్నారు పొచ్చర గ్రామంలో. ఇక దళంలో కత్తి లింగమను ఆయన వివాహం చేసుకున్నారు. 2020లో తెలంగాణ రాష్ట్రంలో ఆయన తిరిగి ప్రవేశించి పార్టీ అప్పగించిన బాధ్యతలో భాగంగా రిక్రూట్మెంట్కు ప్రయత్నించారు. అయితే తెలంగాణ ఇంటెలిజెన్స్ వర్గాలు పసిగట్టడంతో ఆపరేషన్ భాస్కర్ పేట ఆదిలాబాద్ జిల్లాలో బలగాలు చుట్టుముట్టడంతో తిరిగి దండకార్యానికి వెళ్ళిపోయారు భాస్కర్. ఇక తెలంగాణ, ఛత్తీస్గఢ్ దండకార్యంలో మావోయిస్టు పార్టీలో కీలక నేతగా పనిచేశారు భాస్కర్. దండకార్యంలో వరుస ఎన్కౌంటర్తో మావోయిస్టులు కకావికలమవుతున్నారు. గత కొన్ని నెలల్లో అబుజ్మడ్ ఏరియాలో ఆ పార్టీ చీఫ్ నంబాల కేశవరావు, తాజాగా 24 గంటల వ్యవధిలో ఇద్దరు కీలక నేతలైన తెంటు లక్ష్మీనరసింహాచలం, మైలారపు ఆడెలు అలియాస్ భాస్కర్ చనిపోవడంతో ఆ పార్టీలో నైరాశ్యం నెలకొంది. దళాలు చిన్నాభిన్నమయ్యాయి. ఇంద్రావతి నేషనల్ పార్క్ ఏరియాలో ఇంకా అగ్రనేతలు ఉన్నట్టుగా ఇంటెలిజెన్స్ వర్గాలు పక్కా సమాచారంతో కూంబింగ్ కొనసాగిస్తోంది. ఇక డీజీపీ స్థాయిలో ఆపరేషన్ అడెల్లు 2020 సెప్టెంబర్ నెలలో ఆపరేషన్ అడెల్లు పేరుతో రాష్ట్ర పోలీస్ శాఖ ఆసిఫాబాద్లో స్పెషల్ ఆపరేషన్ చేపట్టడం అప్పట్లో ఒక సంచలనంగా మారింది. ఇక రాష్ట్ర చరిత్రలోనే మొదటిసారి డీజీపీ స్థాయి అధికారి మావోయిస్టు ప్రాబల్యం ఉన్న మారుమూల ప్రాంతాల్లో 5 రోజుల పాటు మకాం వేశారు. ఆ సమయంలో డీజీపీగా ఉన్న మహేందర్ రెడ్డి నేతృత్వంలో మావోయిస్టు కదలికలపై ఆరా తీశారు. ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర నుంచి మావోయిస్టులు ప్రాణహిత మీదుగా జిల్లాలకు రాకుండా కట్టుదిట్టం చేయడంలో భాగంగా కూంబింగ్ నిర్వహించారు. ఆపరేషన్ అడెల్లా కోసం జరిగినట్టుగా తెలిసింది. ఆసిఫాబాద్ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి మావోయిస్టు నేత అడెల్లా దళం సంచరిస్తున్నట్టు సమాచారం రావడంతోనే డీజీపీ పర్యవేక్షణలో తనిఖీలు చేపట్టారు. ఇక అదే ఏడాది జూలైలో తిరణ్యాని మండలం మంఘి, తొక్కిగూడ అడవుల్లో ఎదురు కాల్పులు చోటు చేసుకోగా మైలారపు ఆడెలతో పాటు ఆయన దళం తప్పించుకుంది. మళ్ళీ 5 ఏళ్ల తర్వాత
మళ్ళీ 5 ఏళ్ల తర్వాత కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగారు పేరుతో చేపట్టిన ఆపరేషన్లో మావోయిస్టులు పోలీసులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఆడేళ్లు మృతి చెందారు. ఆడేళ్లు మృత్యుతో పోచార గ్రామంలో విషాదం నెలకొంది. మృతదేహాన్ని గ్రామానికి తీసుకువచ్చి తమకు అప్పగించాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. సో కేవలం కుటుంబ సభ్యులే కాదు, ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ప్రజా సంఘాలు, పౌర హక్కు సంఘాలు, మేధావులు, ఇక ప్రొఫెసర్లు, కామ్రేడ్లు, అదేవిధంగా కమ్యూనిస్టు పార్టీలు ప్రతి ఒక్కరు కూడా శాంతి చర్చలు జరపాల్సిందే. ఇప్పటికే ఎన్కౌంటర్లో మృతి చెందినటువంటి ఆ మృతదేహాల్ని మరి ఆ మావోయిస్టు అగ్రనేతల్ని ఆ కుటుంబాలకు అప్పగించాల్సిందని చెప్పేసి పెద్ద ఎత్తున డిమాండ్ అయితే వినిపిస్తున్నటువంటి పరిస్థితి. బట్ ఓవరాల్గా ఆపరేషన్ కగారు ఆగదు, శాంతి చర్చలు జరగవు అనేటువంటి బలమైనటువంటి సంకల్పంతో అటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, ఇటు పోలీసు భద్రతా బలగాలు అయితే వరుసగా కూంబింగ్లు నిర్వహిస్తున్నాయి. పచ్చటి అడవుల్లో నెత్తురు ఏరులై పారుతున్నటువంటి పరిస్థితి. ఎక్కడికక్కడ తుపాకుల మోతతో అడవంతా దద్దరిల్లుతుంది. బుల్లెట్ల వర్షంతో ఎక్కడికక్కడ పచ్చటి అడవులంతా కూడా ఆ చెట్లన్నీ తూటాలకు బలవుతున్నటువంటి సందర్భాలున్నాయి. సో వేల సంఖ్యలో పోలీసు బలగాలు, వందల సంఖ్యలో మావోయిస్టులు. గతంలో మనం చూసాం, కర్రెగుట్ట లాంటి ప్రాంతాన్ని 15-20 రోజుల పాటు జల్లెడబట్టినటువంటి పోలీసు భద్రతా బలగాలు అబ్బుజ్మడ్ అడవుల్లో 28 మంది మావోయిస్టుల చుట్టూ ఇక 25,000 మంది పోలీసులు చుట్టుముట్టారు. ప్రధానంగా మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావుతో సహా 27 మంది చుట్టూ 25,000 పోలీసు బలగాలు నలుదిక్కులా చుట్టుముట్టి ఎన్కౌంటర్ చేసిన సందర్భాలు ఉన్నాయి. సో ఆ సంఘటన మరొక ముందే మావోయిస్టు అగ్రనేతలకు కొంత ఎదురు దెబ్బ తగులుతుంది. సుధాకర్, తెలంగాణ హిట్మాగా పేరొందినటువంటి భాస్కర్ ఎన్కౌంటర్లతో భయాందోళన ఉన్నట్టు తెలుస్తోంది. మరి ఏదైతే ఆ నేషనల్ పార్క్, ఇంద్రావతి నది తీరంలో ఉన్నటువంటి నేషనల్ పార్కు అడవి ప్రాంతంలో ఇంకా మరి భద్రతా బలగాలైతే మోహరించినాయి. అక్కడ ఉన్న మావోయిస్ట్ అగ్రనేతలు ఉన్నటువంటి పక్కా సమాచారంతో అక్కడ సంచరిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక డ్రోన్ల ద్వారా, హెలికాప్టర్ ద్వారా ఎక్కడికక్కడ ఈ వర్షాకాలం అయినప్పటికీ కూడా పోలీసు భద్రతా బలగాలు అయితే జల్లెడ పడుతున్నాయి. మావోయిస్టుల ఏరువేతకు ఎదురు చూస్తున్నట్టు తెలుస్తోంది. చూద్దాం, తెలంగాణ హిట్మాగా పోరొందిన భాస్కర్ మృతదేహానైనా మరి ఛత్తీస్గఢ్ పోలీసు భద్రతా బలగాల కుటుంబానికి అప్పగిస్తాయా, లేక గతంలో మరి ఏదైతే నంబాల కేశవరావుతో సహా ఇంకొంతమందిని ఆ దేహాలంతా కూడా వారి శరీరాలని అక్కడే కాల్చిపెట్టినటువంటి పరిస్థితి మనం చూసాం. ఆ రకంగా మరి కాల్చే అవకాశం ఉందా, ఏం జరగబోతుంది? ఇప్పటికే పౌర హక్కు సంఘ నేతలైతే మేము హెవీ కార్పస్ జారీ చేయిస్తాము, సుప్రీంకోర్టు, హైకోర్టులను సంప్రదిస్తాము, ఆ కుటుంబాలకు డెడ్ బాడీలు ఇవ్వాలి, ఖచ్చితంగా మానవీయ కోణంలో ఆలోచించాలి కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు అంటూ రిక్వెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం ఏం జరగబోతుంది. తెలంగాణ హిట్మాగా పిలిచే భాస్కర్ మృతదేహం మరి తెలంగాణకు వస్తుందా, రాదా? ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.